హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీమాంస కంప్లీట్గా వదిలేసి ఓన్లీ రియల్ ఎస్టేట్ చేసుకుంటే మా ఆవిడ నా కాలు గడి నచ్చిన పోసుకుంటారు రోజు. దానివల్ల డబ్బులు వస్తాయి. కానీ నేను అందరిలాగా చచ్చిపోవాలని లేదు. నాకున్న నాలెడ్జ్, నేను చదువుకున్న చదువు కొంతమందికన్నా ఉపయోగపడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను మీమాంసకు వచ్చిన. ఎవడి చేస్తే నీకెందుకు, ఎవడెక్కడ పోతే నీకెందుకు, నీ పని నువ్వు చేసుకో, డబ్బులు సంపాదించి అందరిలాగా చచ్చిపోని మా వైపు పడ్డది. నేను అందరిలాగా చచ్చిపోవడం ఇష్టం లేదు. విన్నారు కదా ఫ్రెండ్స్, వీడు ఈ వీడియో అప్లోడ్ చేసింది మార్చి 1 రోజు ఫ్రెండ్స్. వీడు అప్పట్లో కొన్ని రోజులు మీమాంసనే నా గోలు, నేను మీమాంస కోసం ఫ్యామిలీని వదిలేశాను, మీమాంసనే నా ప్రాణం, ఇంకేదేదో చెప్పుకొచ్చాడు కదా స్టోరీస్. మళ్ళీ రియల్ ఎస్టేట్ 2.0, మీమాంస 2.0, మీమాంస 2.0 ఇంకో 5 సంవత్సరాలు మీమాంస పోస్ట్పోన్ చేసుకుంటా, లేకుంటే కూలగొట్టేస్తా, లేకపోతే ఫోన్ కన్నా ఇచ్చేస్తా, లేకపోతే అమ్మేస్తా, లేకపోతే ఏమైనా చేసేస్తా. మళ్ళీ రియల్ ఎస్టేట్కి వచ్చి 5 సంవత్సరాలు నేను ఏందో ప్రూవ్ చేసుకుంటా. విన్నారు కదా ఫ్రెండ్స్, మీమాంసాన్ని కూల్ చేస్తాడంట, ఎవరికైనా ఇచ్చేస్తాడంట, అమ్మేస్తాడంట, ఏమైనా చేసేస్తాడంట. వీడు ఈ వీడియో పోస్ట్ చేసింది మార్చి 22 ఫ్రెండ్స్. అంటే ఇంతకు ముందు వీడియో మార్చి 1 రోజు పోస్ట్ చేసిన దాంట్లోనేమో మీమాంసనే నా గోలు, మీమాంస కోసం ఫ్యామిలీనే వదిలేస్తానని చెప్పాడు. మార్చి 22 పోస్ట్ చేసిన వీడియోలోనే మీమాంసాన్ని కూల్ చేస్తానని చెప్తున్నాడు. అంటే 22 డేస్లోనే వాడు మారిపోయాడు అనమాట. వీడు చేసేవి 2 టైప్ ఆఫ్ స్కామ్స్ ఫ్రెండ్స్. ఒకటి, మీమాంస రిసార్ట్స్ పేరుతో స్కామ్ చేస్తాడు. మీమాంసాలో ఇన్వెస్ట్ చేయండి, ఆ మీమాంస రిసార్ట్స్ కంప్లీట్ అయితే కోట్లు డబ్బులు వచ్చేస్తాయి, మీ డబ్బులు మీకు రిటర్న్ చేస్తాను, మీమాంసాలో ఇన్వెస్ట్ చేయండి అని ఒక టైప్ ఆఫ్ స్కామ్ చేస్తాడు. అందుకని కొన్ని రోజులు మీమాంసానే నా ఎయిము, మీమాంసానే నా ప్రాణము, ఇంకా అన్నీ అని చెప్తాడు. ఇంక దానికోసం నేను అన్ని త్యాగాలు చేసేసాను అని చెప్పి చెప్తాడు. కొంతమంది ఎవరైనా దొరికారనుకోండి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళని మోసం చేస్తాడు, డబ్బులు తీసుకొని మళ్ళీ దాన్ని వదిలేస్తాడు. ఇంకా మీమాంస రిసార్ట్స్లో ఎవరు ఇన్వెస్ట్ చేయడం లేదు అని కొన్ని రోజులు అనిపించినప్పుడు మళ్ళీ మీమాంసాన్ని పక్కన పెట్టేస్తాడు అనమాట. మళ్ళీ రియల్ ఎస్టేట్లో నేనేంటేంటో చూపిస్తాను, నాకు రియల్ ఎస్టేట్లో 18 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్, అసోసియేట్స్ అని చెప్పేసి కొన్ని రోజులు ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్కాములు చేస్తాడనమాట. అసోసియేట్స్ దగ్గర డబ్బులు తీసుకొని మీకు ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్ ఇప్పిస్తాను, నా దగ్గర ప్రాజెక్టులు ఉన్నాయి, బిల్డర్స్ అందరూ నా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇలాగా ఈ టైప్ ఆఫ్ స్కామ్ చేస్తాడనమాట. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఇది పక్కన పెట్టేసి మళ్ళీ మీమాంసకి వెళ్తాడు. ఇంక వీడు చేసేది ఇది ఒక్కటే అనమాట. ఇంకా ఈ వీడియోలో వీడేమన్నాడు ఫ్రెండ్స్, వీడంట అందరిలాగా చావడంట. వీడి పెళ్ళామేమో నువ్వు అందరిలాగా డబ్బులు సంపాదించి అందరిలాగా చచ్చిపో అంటే అందరిలాగా చావను నేను అని చెప్తున్నాడు. వీడు అందరిలాగా ఎందుకు చేస్తాడు ఫ్రెండ్స్? నిన్న మన వీడియో కింద ప్రసాదరావు గారని ఒక అతను కామెంట్ పెట్టారు చూడండి. ఆయనకి 61 years అంట. వీడి వల్ల అతను 20 లక్షలు పోగొట్టుకున్నారంట. ఇంట్లో వాళ్ళ వల్ల చాలా ఇబ్బందిగా ఉందంట. అతను ఒక షాప్లో పనిచేస్తున్నారంట. 61 years వయసులో వీడికి డబ్బులు ఇచ్చి మోసపోయి అతను ఎంత బాధపడుతున్నారో ఒకసారి మెసేజ్ చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. వీడి వల్ల ఇంతమంది ఇన్వెస్టర్స్ మోసపోయి ఇన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి, కొన్ని 100 మంది ఏడుస్తున్నారు. అందులో ఆడవాళ్ళు ఎంతమంది ఏడుస్తున్నారు, వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు వీళ్ళు ఏడుస్తున్నప్పుడు చూసి వాళ్ళ పిల్లలు ఎంతమంది ఏడ్చుంటారో. చిన్న పిల్లల ఏడుపు, ఆడవాళ్ళ ఏడుపు వీడికి కొట్టకుండా ఉంటుందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏమంటున్నా నేను, బాబు నేను చీటీ మీ డబ్బులు మీకు ఇస్తా, ఈ రూట్లో ఇస్తా, ఇట్లా ఇస్తా, ఆగండి అంటే ఉచ్చ నిలవక కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి తొందరపడుతున్నారు. విన్నారు కదా ఫ్రెండ్స్, వీడు ఇన్ని కోట్ల స్కామ్ చేసి ఇంతమంది ఇన్వెస్టర్స్ని ఏడిపించి ఇంత చేసింది చాలక మళ్ళీ ఇప్పటికి కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత చెత్తవాగుడు వాగుతున్నాడో ఈ చెత్త వెధవ. వీడంటే డబ్బులు ఇస్తాను అని చెప్తే ఆగకుండా కేసులు పెట్టారంట. 2021లో ఇవ్వాల్సిన మనీ 21 ఏప్రిల్లో ఇన్వెస్ట్ చేస్తే కొంతమందికి 21లోనే ఎండింగ్కే రిటర్న్ చేయాల్సింది. ఇంకా మాకు 22కి ఇస్తానని చెప్పాడు. అంటే ఏంటి ఫ్రెండ్స్, 21 నుంచి 4 years. వీడు 4 years నుంచి డబ్బులు ఇవ్వకుండా ఇదిగో ఇస్తా రేపిస్తా అని ఇలా స్టోరీస్ చెప్పుకుంటూ తిప్పుతూ ఉంటే ఇంకా వీడి మీద కేసులు పెట్టకుండా, వీడిని ఇబ్బంది పెట్టకుండా మేము నోరు మూసుకొని ఉండాలన్నమాట. మా డబ్బులు వాడికి ఇచ్చేసి మేము నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటే వాడు ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ తింటూ తాగుతూ దొర్లుతూ పంది కుక్కర్లే లగ్జరీ కారులు రెంట్కు తీసుకొని తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. మేమేమో కేసులు పెట్టకూడదు, వాడిని ఇబ్బంది పెట్టకూడదు, వాడేమో జల్సా చేసుకోవచ్చు అనమాట. వీడు ఎంత చెత్తగాడో అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ వీడి మాటలను బట్టి.
ఇప్పటికి కూడా ఇలా మాట్లాడుతున్నాడు. వీడు అందరిలాగా ఎందుకు చేస్తాడు ఫ్రెండ్స్ చెప్పండి మీరు. వీడు ఖచ్చితంగా అందరిలాగా చావడు ఫ్రెండ్స్. వీడికి చాలా చాలా స్పెషల్ చావు వెయిట్ చేస్తుంది. వీడు చేసినవన్నీ చాలా చాలా అనుభవించాల్సినవి చాలా అంటే చాలా ఉన్నాయి. మనం బ్రతికిన బ్రతుకు మొత్తానికి జడ్జిమెంట్ అనేది మన చావులోనే ఇస్తాడు దేవుడు. వీడి చావు ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళని ఏడిపించాలి, ఎవరన్నా వేరే వాళ్ళ డబ్బులు తినాలి అనుకునే వాళ్ళకి ఒక గుణపాఠం లాగా ఉంటుంది చావు వీడిది. వీడి బతుకు వీడి చావు మొత్తం మన ఛానల్లో అన్నీ క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ నేను. అప్పటి వరకు ఈ ఛానల్ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.